నమస్కారం. టాప్ తెలుగు మీడియాకి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. భవానీపురం జోజీనగర్లో ఇళ్ల కూల్చివేతలతో తీవ్ర ఉద్రిక్తత. నిరసనగా రోడ్డుపై బైఠాయించిన బాధితులు. జీడిమెట్ల పారిశ్రామిక కార్మికులతో కేటీఆర్, మేము అధికారంలోకి వచ్చాక ఆ భూములను వెనక్కి తీసుకుంటామని హామీ. రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సంతోషంగా ఉంటుంది. మాజీ సీఎం జగన్ వ్యాఖ్య. ఇండిగో విమానాలకు కష్టాలు. వరుసగా మూడవ రోజు భారీగా సర్వీసులు రద్దు. ప్రముఖ సీనియర్ నిర్మాత ఏబిఎం శరవణన్ కన్నుమూత. ఏబిఎం బ్యానర్ పై 176 చిత్రాలు నిర్మించిన ఘనత. ఇక డీటెయిల్స్ చూస్తే దక్షిణాది చిత్రసీమకు చిరునామాగా నిలిచిన ఏవిఎం ప్రొడక్షన్స్ అధినేత ప్రముఖ నిర్మాత ఏవిఎం శరవణన్ కన్నుమూశారు. ఆయన మరణంతో తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలు దిగ్భ్రాంతికి లోనయ్యాయి. ఏవిఎం ప్రొడక్షన్స్ వ్యవస్థాపకుడు ఏవి మేయప్పన్ కుమారుడైన శరవణన్ తండ్రి మరణానంతరం నిర్మాణ సంస్థ బాధ్యతలను స్వీకరించి విజయవంతంగా ముందుకు నడిపించారు. ఎంజీఆర్, శివాజీ గణేశన్ నుంచి రజనీకాంత్, కమల్ హాసన్ వంటి అగ్రశ్రేణి నటులతో ఎన్నో ప్రతిష్టాత్మక చిత్రాలు నిర్మించారు. ఏవిఎం బ్యానర్పై వివిధ భాషల్లో సుమారు 176 సినిమాలు ఆయన నిర్మించారు. తెలుగులో సంసారం ఒక చదరంగం, లీడర్, జెమిని వంటి హిట్ చిత్రాలతో పాటు తమిళంలో శివాజీ, మెరుపు కళలు వంటి బ్లాక్ బస్టర్లను ఆయన అందించారు. సినిమాలే కాకుండా తెలుగు, తమిళం, మలయాళంలో పలు సీరియళ్లను కూడా నిర్మించారు. 2014లో వచ్చిన ఎదువం కదాందు పొగుం ఈ బ్యానర్లో వచ్చిన చివరి చిత్రం. ఆ తర్వాత 2022లో అరుణ్ విజయ్ హీరోగా తమిళ్ రాకర్స్ అనే వెబ్ సిరీస్ నిర్మించారు. శరవణన్ కుమారుడు ఎంఎస్ గుహన్ కూడా నిర్మాతగా కొనసాగుతున్నారు. శరవణన్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు, నటులు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త హెచ్ఐఎల్టీపీ జీవోతో 5 లక్షల కోట్ల భూ కుంభకోణానికి తెరలేపిందని బీఆర్ఎస్ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ హెచ్ఐఎల్టీపీ జీవోకు వ్యతిరేకంగా భూ కుంభకోణాన్ని ఎండగట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ నిరసనలకు దిగిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతంలో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించారు. ఈ క్రమంలో కుత్బుల్లాపూర్లోని షాపూర్లో హమాలీలతో మాట్లాడి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన హెచ్ఐఎల్టీపీ జీవో వల్ల కలిగే నష్టాలు వివరించారు. అలాగే ప్రధాని మోడీ కార్మికులకు రోజుకు 144 రూపాయలు మినిమం వేజెస్ సరిపోతాయని చెప్తున్నాడని వారికి గుర్తు చేయగా, అంత తక్కువ వేతనంతో కుటుంబాన్ని ఎలా పోషించాలో వారికే తెలియాలంటూ తమ బాధను కేటీఆర్ కార్మికులు వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కేటీఆర్తో పాటు ఎమ్మెల్యేలు మాధవరావు కృష్ణారావు, వివేకానంద గౌడ్, పల్లా రాజేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీ శంభూపూర్ రాజు, ఇతర స్థానిక నాయకులు పాల్గొన్నారు. చిన్న చిన్న పరిశ్రమలు పనిచేసుకునే వాళ్ళమే ఎక్కువ మంది. దాంట్లో కూడా మినిమం వేజెస్ ఎక్కడ లేదు. మన ప్రధాని గారు చెప్పడంలో 174 రూపాయలు ఒక కార్మికుడు ప్రతిరోజు 2 పిల్లలను, తాను, తన భార్య, తన తండ్రిని ఇద్దరిని 6 మందిని పోషించుకోవాలని చెప్పారు. పార్లమెంట్ సాక్షిగా మీరు అందరు విన్నారు. కానీ ఈ భారతదేశంలో ఎవరైనా ఆ విధంగా మనం బతకగలిగి చూపిస్తే గిన మేము ఎర్రన్నలమంతా మా వేరే విధంగా మాట్లాడగలం. కానీ అంత దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం నడిపిస్తున్నారు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ. కానీ పేదల బ్రతుకులు ఎక్కడ మినిమం వేజెస్ ఎక్కడ లేదు. ఏ కంపెనీలో పోయినా ఎక్కడ పోయినా మినిమం మహిళా కార్మికులకు 6,000, పురుష కార్మికులకు 12 గంటలు చేస్తేనేమో 10,000, తప్పితే 6,000 రూపాయలు 7,000 రూపాయలు జీతాలు ఇస్తున్నారు. ఒకటి చెప్పాను, నువ్వేమో మినిమం కూడా అంటున్నావు. ఆ మినిమం కూడా దొరకదు ఇక్కడ. మరి అందుకోవచ్చు నేనేమంటున్నా అంటే అసలు మొత్తమే కార్మికులు లేకుండా పోతుంది. సో నేను నా రిక్వెస్ట్ మీ పెద్దవాళ్ళతో కూడా మీరు మాట్లాడండి. మీరు మీ పార్టీలో కూడా మాట్లాడండి. వాళ్ళకు కూడా చెప్పండి. మేము కూడా రౌండ్ టేబుల్ పెట్టి వాళ్ళకు కూడా ఆహ్వానిస్తాం. మార్కెట్ వాల్యూ 1,00,000 గజం చెప్పాడు. 50 కోట్లు ఒక ఎకరం అంటే దగ్గర ఇప్పుడు చూస్తే మొత్తం 50,000 కోట్ల ఆస్తి. 50,000 కోట్ల ఆస్తి. ఇది కేవలం ఇక్కడ ఉండే కొంతమంది బడాబాబులు, పెద్దవాళ్ళు, డబ్బులున్న వాళ్ళకి జస్ట్ 12,000 గజం ఉన్నదాన్ని 4,000 గజం ఇచ్చేస్తా అంటున్నారు. ఆ 4,000 గజం ఇచ్చేసి అపార్ట్మెంట్లు కట్టుకోండి, పరిశ్రమ తీసేసి కాలుష్యానికి అందరం వ్యతిరేకం. కాలుష్యం ఉండే పరిశ్రమలు హైదరాబాద్ లో ఉండాలా వద్దా అంటే తరలించాలి. మనం కూడా ప్రయత్నం చేస్తాం. తరలిస్తే ఎక్కడ తరలించాలా? మనం ఫార్మాసిటీ అని పెట్టాం. ఫార్మాసిటీ అంటే ఇక్కడ పరిశ్రమను అక్కడ తీసుకెళ్లాలి. ఇప్పుడు మీరు అందరూ ఉన్నారు, మీకు పిల్లలు ఉంటారు.
స్కూల్స్ ఉంటాయి, అట్లాగే మీకు కావాల్సిన ఇక్కడ చిన్న చిన్న వ్యాపారాలు అవన్నింటినీ కూడా అక్కడ ఏర్పాటు చేసి తరలిస్తే పోతుంది, లేదా పోదు. కాబట్టి తరలించాలంటే కూడా మొత్తం వ్యవస్థ ఏర్పాటు చేయాలి. ఈయన ఏం చేస్తున్నాడు, ₹1,00,000 గజం ఉన్న దానికి కొంతమంది బడా సీట్లు 4,000 గజాలు. వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళ అన్నదమ్ములు వీళ్ళ ఇక్కడ కాంగ్రెస్ లీడర్లకు బ్యాక్ ఎండ్ లో ఒప్పందాలు చేసి ఒక 10 తరాలకు సరిపడా ఆస్తిని కూడబెట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు. హైదరాబాద్ లో మీకు గుర్తులప్పుడు ఒక పార్క్ కడదామంటే జాగలేదు. అలా చెప్తున్నాడు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వచ్చు కదా, మరి మీకు ఇందిరమ్మ ఇల్లు కడతా అన్నాడు. మరి ఇందిరమ్మ ఇల్లు ఇందులో సగం తీసుకొని కట్ట ఎవడతానండి. ఇందిరమ్మ ఇళ్ళకి జాగలేదు, రోడ్ వైడనింగ్ చేద్దామంటే జాగలేదు, పార్కింగ్ కి జాగలేదు, ఆఖరికి చచ్చిపోతే బొందలగడ్డకు జాగలేదు. ఇవన్నీ ఇట్లా పెట్టుకొని అపార్ట్మెంట్లు మాల్స్ ఇష్టం ఉన్నట్టు కట్టుకొని నేను పర్మిషన్ ఇస్తాను. కరెక్టా? నేను ఈ ప్రభుత్వానికి చెప్పేది ఒకటే, మీరు ఈ 5 లక్షల కోట్ల ప్రభుత్వ ఆస్తి ప్రజల ఆస్తి, ప్రభుత్వ ఆస్తి అంటే ప్రజల ఆస్తి, దీన్ని సరైన పద్ధతిలో వినియోగించండి. పేదలకు ఇల్లు కట్టివ్వండి, మేము వ్యతిరేకం కాదు. ఈ భూములు వెనక్కి తీసుకోండి, కావాలంటే 50%, 60% వెనక్కి తీసుకోండి. గ్రీన్ ఇండస్ట్రీలు పెట్టండి, మేము వ్యతిరేకించట్లేదు. అట్లాగే ఐటీ పార్కులు పెట్టండి, మేము వ్యతిరేకించట్లేదు. కానీ పారిశ్రామికవేత్తలకు అడ్డికి పావుషేరుకు రాసిస్తాం. మీరు ఇష్టం ఉన్న అపార్ట్మెంట్లు కట్టుకోండి, మాల్స్ కట్టుకోండి, మీరు ఎంజాయ్ చేయండి. ప్రజల సొమ్మును మీరు అత్త సొమ్ము అల్లుడు దానం అన్నట్టు మేము దానం చేస్తాము, మీరు అమ్ముకోండి, ఇష్టం ఉన్నట్టు చేసుకోండి అంటే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదు. నేను పారిశ్రామికవేత్తలు కూడా చెప్తా ఉన్నా, మీరు ఈ ప్రభుత్వం ఇచ్చే ఆషాఢపు సేల్ ఆఫర్ లాంటి ఆఫర్లు తీసుకొని మీరు 4 డబ్బులు కట్టి ఇది మాది అయిపోతుంది అని మీరు అనుకుంటే మీరు పప్పులో కాలేస్తున్నారు. ఖచ్చితంగా మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. మేము ఈ HILTP అనే పాలసీ ఏదైతే ఉందో దీన్ని ఖచ్చితంగా రద్దు చేస్తాం. ఇవాళ ఎవరైనా డబ్బులు పెడితే మీరు నష్టపోతారు. ఇక్కడ కార్మిక నాయకులతో మాట్లాడినాం, వారు అంటున్నారు ఈ ప్రాంతంలో 3-4 లక్షల మంది కార్మికులు ఉన్నారు, మరి మేమెక్కడ పోవాలా అని వారు మాట్లాడుతున్నారు. అంటే నిజంగా ఒక పరిశ్రమను తరలించాలంటే కూడా కొంత ప్లానింగ్ ఉండాలి. విజయవాడ నగరంలోని భవానీపురం ప్రాంతంలో ఈ ఉద్రిక్త ఘటన చోటు చేసుకుంది. శ్రీలక్ష్మి రామ కోఆపరేటివ్ సొసైటీకి చెందిన 42 ఫ్లాట్లను అధికారులు భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేశారు. ఈ ఫ్లాట్లలో తాము గత 25 ఏళ్లుగా నివాసం ఉంటున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల చర్యల వల్ల తాము ఇప్పుడు రోడ్డున పడ్డామని వారు వాపోతున్నారు. కూల్చివేతలకు వ్యతిరేకంగా తాము న్యాయస్థానాన్ని ఆశ్రయించామని, కోర్టు తీర్పు తమకు అనుకూలంగా ఉన్నప్పటికీ అధికారులు ఏకపక్షంగా అక్రమంగా ఈ చర్యకు పాల్పడ్డారని బాధితులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. అధికారుల చర్యలకు నిరసనగా కొందరు బాధితులు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యత్నానికి కూడా పాల్పడ్డారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కూల్చివేతలను వ్యతిరేకిస్తూ బాధితులు రోడ్లు మూసివేసి ఆందోళన దిగారు. వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులతో బాధితులు వాగ్వాదానికి దిగారు. ఫ్లాట్లు కూలుస్తున్న సమయంలో పట్టించుకోకుండా ఇప్పుడు ఎందుకు వచ్చారు అంటూ వారు పోలీసులు నిలదీశారు. ఒక మనిషికి ఆపుతారండి. కాలిపోతుందండి, ఏం చేస్తారు? ఎమర్జెన్సీ కాదా? నేను పేషెంట్ని 7 నెలల నుంచి ఇంట్లోంచి బయటకు రావట్లా. 7 నెలల నుంచి ఇంట్లోంచి బయటకు రావట్లా. 4 రోజులు ఐసీలో ఉన్నా, బయటకు బయటపడ్డా.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంతో రైతులు సంతోషంగా లేరని మాజీ సీఎం జగన్ తీవ్ర విమర్శలు చేశారు. రైతులు రాష్ట్రాల్లో ఎదుర్కొంటున్న సమస్యలపై తాడేపల్లిలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జగన్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రజలకు వాస్తవాలు తెలియాలని, రైతు పరిస్థితి చూస్తే సీమకు ఎంతో అన్యాయం జరిగిందని అన్నారు. ఏ ప్రభుత్వమైనా రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సంతోషంగా ఉంటుందని జగన్ చెప్పుకొచ్చారు. సీఎం చంద్రబాబు నాయుడు హయాంలో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, పండగలా ఉండాల్సిన వ్యవసాయం చంద్రబాబు హయాంలో దండగ్గా మారిందని జగన్ విమర్శించారు. తన హయాంలో రైతులకు ఉచిత పంటల బీమా హక్కు లభించిందని, కేవలం 19 నెలల పాలనలో 17 సార్లు ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన 84 లక్షల మంది రైతులలో 19 లక్షల మందికి మాత్రమే పంటల బీమా అందిందని జగన్ పేర్కొన్నారు. చంద్రబాబు పాలనలో రైతు జీవితాలు భిన్నమయ్యాయని, బాబు పాలనలో పెండింగ్లో ఉన్న 1100 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ బకాయిలను తమ హయాంలో చెల్లించామని, ఉచిత పంటల బీమా కోసం తమ హయాంలో 7,800 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు జగన్. పక్క ఏమో అన్ని రైతుల జీవితాలు చిన్నాభిన్నమై కనిపిస్తూ ఉన్నాయి, ఇచ్చిన హామీలన్నీ మోసంగా కనిపిస్తూ ఉన్నాయి, రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. మరోవైపున టాపిక్ డైవర్ట్ చేసేందుకు మోసాలతో చంద్రబాబు నాయుడు ఏమంటాడు, రైతన్నా మీకోసం అంటూ ప్రచారం చేసుకుంటాడు. పేపర్లో అసలు ఈనాడు పేపర్లో చూస్తే పేపర్ కటింగ్ చూడండి ఒకసారి, రైతన్నా మీకోసం అంట. ఏమంటాడు, కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతం చేసిన రైతులందరికీ ధన్యవాదాలు అంట. అసలు రైతుల దగ్గరికి పోయే పరిస్థితి లేదు వీళ్ళకు, పోతే రైతులు తిడతారు, కొడతారు. రైతుల సమస్యల దగ్గర నుంచి మొదలు పెడదాం. నిజంగా ఈరోజు రాష్ట్రంలో వ్యవసాయం ఎలా ఉంది, రైతుల పరిస్థితి ఎలా ఉంది అన్నది నిజంగా చూస్తే రాష్ట్రంలో పాలన సేవ్ ఆంధ్రప్రదేశ్, సేవ్ ఆంధ్ర అన్న పరిస్థితి మాదిరిగానే ఆంధ్ర రాష్ట్రంలో పాలన సాగుతూ ఉంది. అందరూ కూడా దేశం మొత్తం కూడా హలో ఇండియాస్, మా రాష్ట్రం వైపు ఒకసారి చూడండి అని చెప్పి నిజంగానే ప్రతి ఒక్కరం అనాల్సిన పరిస్థితిలోనే ఈ రాష్ట్రంలో ఈరోజు పాలన సాగుతూ ఉంది. మరి ముఖ్యంగా అడుగులు ముందుకు వేస్తే వ్యవసాయం అన్నది 62% జనాభా దాని మీద ఆధారపడి ఉన్న సెక్టర్. ఈ వ్యవసాయం అన్నది ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా కూడా రైతులను సంతోషంగా పెట్టి, వ్యవసాయం అన్నది ఒక పండుగగా చేస్తేనే, రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సంతోషంగా ఉంటుంది. రైతు కూలీ సంతోషంగా లేకపోతే రాష్ట్రం ఎప్పుడూ కూడా ఎదగదు, వెనకడుగు వేయాల్సింది. మా హయాంలో పండుగగా ఉన్న వ్యవసాయం చంద్రబాబు నాయుడు గారి హయాంలోకి వచ్చేసరికి అది దండుగలా మార్చిన పరిస్థితుల మధ్య ఈరోజు రాష్ట్రంలో వ్యవసాయం కొనసాగుతూ ఉంది. దేశంలోని అతిపెద్ద బడ్జెట్ విమానయాన సంస్థ ఇండిగోకు కష్టాలు కొనసాగుతున్నాయి. ప్రధానంగా సిబ్బంది కొరత కారణంగా విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. వరుసగా 3వ రోజైన గురువారం కూడా దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాల్లో పెద్ద సంఖ్యలో విమానాలు రద్దు చేయడంతో వేలాది మంది ప్రయాణికులు గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వచ్చింది. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లో ఇండిగో కార్యకలాపాలు స్తంభించాయి. ఇవాళ ఉదయం ఢిల్లీ నుంచి బయలుదేరాల్సిన 30కి పైగా విమానాలు, హైదరాబాద్లో సుమారు 33 విమానాలు రద్దయ్యాయి. నేడు దేశవ్యాప్తంగా 170కి పైగా ఇండిగో విమానాలు రద్దయ్యే అవకాశం ఉంది. నిన్న కూడా 4 ప్రధాన నగరాల్లో కలిపి దాదాపు 200 సర్వీసులను నిలిపివేశారు. విమానాల రద్దుపై ఇండిగో స్పందించింది. తమ కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలిగిందని అంగీకరిస్తూ ప్రయాణికులకు క్షమాపణ చెప్పింది. ఊహించని కార్యాచరణ సవాళ్లు, సాంకేతిక లోపాలు, శీతాకాలం షెడ్యూల్ మార్పులు, సిబ్బంది రోస్టరింగ్ సంబంధించిన కొత్త నిబంధనలు వంటి అనేక కారణాలు తమ కార్యకలాపాలపై ప్రభావం చూపాయని ఒక ప్రకటనలో తెలిపింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు రాబోయే 48 గంటల పాటు షెడ్యూల్లో సర్దుబాట్లు చేస్తున్నామని, త్వరలోనే సేవలను సాధారణ స్థితికి తీసుకొస్తామని పేర్కొంది. मदद जैसे अपने भाई को
अगर ये जवाब नहीं दे पा रहे तो आप ये लेवल तो होंगे ना, मीडिया लेवल तक होंगे ना। नहीं मान रहे के बाद हम भी पागल हो रहे हैं। अरे वो अपने सारे पैसे वो सपोर्ट करने लगे हम। ಅವ್ರು ಎಲ್ಲಿ ಕೂತಿದ್ದಾರೆ ಈಗ ಕೂತಿದ್ದಾರೆ ಎಲ್ಲಿದ್ದಾರೆ ಅವ್ರು ಅಲ್ಲ ಎಲ್ಲರೂ ಈಗ ನಮ್ಗೆ ಸರ್ ಇವಾಗ ಆಲ್ಟರ್ನೇಟಿವ್ ನಮ್ಗೆ ಅಟ್ಲೀಸ್ಟ್ ಬೇರೆ ಫ್ಲೈಟಲ್ಲಾದರೂ ಅರೇಂಜ್ ಮಾಡ್ತಾರೆ. ಅಲ್ಲ ಕನ್ನಡಿಗೆ ಟಿಕೆಟ್ ಬೇಕು, ಕನ್ನಡಿಗೆ ದುಡ್ಡು ಬೇಕು, ಕನ್ನಡ ಏರ್ಪೋರ್ಟು ಬೇಕು, ಮತ್ತೆ ಕನ್ನಡ ಬರೋದಿಲ್ಲ. ಮಾಡಿ ఇండిగో వెళ్ళేసిన నైరుతి బంగాళాఖాతంలోని వాయుగుండం తీవ్ర అల్పపీడనంగా బలహీనపడి పశ్చిమ దిశగా కదులుతోందని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది. ఇది ఈ రోజు అల్పపీడనంగా బలహీనపడుతుందని వెల్లడించింది. ఈ ప్రభావంతో తమిళనాడులో మరో 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కొనసాగుతాయని వెల్లడించింది. ఈ క్రమంలో ఏపీలో ఇవాళ నెల్లూరు, తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రకాశం, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. నిన్న సాయంత్రం 5 గంటల నాటికి తిరుపతి జిల్లా తొట్టంబేడులో 47.2 మిల్లీమీటర్లు, నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో 37.5 మిల్లీమీటర్లు, తిరుపతి జిల్లా మన్నార్ పోలూరులో 32.7 మిల్లీమీటర్లు, చిత్తూరు జిల్లా నిండలో 30 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని తెలిపింది. ప్రభుత్వ ఆసుపత్రులంటే పేద ప్రజలకు భరోసా. కానీ వరంగల్లోని ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో మాత్రం రోగులకు రక్షణ లేకుండా పోయింది. చికిత్స కోసం వస్తే ప్రాణాలకే ముప్పు తెచ్చే పరిస్థితి నెలకొంది. వరంగల్ నగరంలోని సీకేఎం ప్రభుత్వ ఆసుపత్రిలో పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. ఆసుపత్రి వార్డులలో ఎలుకలు విచ్చలవిడిగా సంచరిస్తూ పసిపిల్లలు మరియు బాలింతలను గాయపరుస్తున్నాయి. ఈ ఘటనలో ఆసుపత్రిలో ఎంతటి అపరిశుభ్ర వాతావరణం నెలకొందో తెలియజేస్తున్నాయి. ఎలుకలు కొరకడం వల్ల గాయపడిన పసిపిల్లలు మరియు బాలింతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పేషెంట్ల బంధువులు ఆసుపత్రి అధికారుల తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు. గతంలో కూడా ఎలుకల దాడిలో పిల్లలు తీవ్ర అనారోగ్యానికి గురైనప్పటికీ అధికారులు ఇప్పటివరకు ఎలాంటి నివారణ చర్యలు తీసుకోలేదని వారు ఆరోపిస్తున్నారు. ఎలుకల బెడద కారణంగా బాలింతలు మరియు వారి కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. చికిత్స కంటే ముందు ఎలుకల నుంచి తమను తాము కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వారు వాపోతున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారం రోజురోజుకు పెరిగిపోతోంది. మొన్న కొమరంభీం జిల్లా కాగజ్నగర్ దగ్గరలో నడి రోడ్డుపై పెద్ద పులి దర్శనమిచ్చింది. రోడ్డుకు అడ్డంగా పులి పడుకోవడంతో వాహనదారులు వణికిపోయారు. కాగా తాజాగా నిన్న రాత్రి కొమరంభీం జిల్లా సిర్పూర్ టీ మండలం వేంపల్లి రైల్వే బ్రిడ్జిపై చిరుత పులి పరుగులు పెట్టింది. వాహనదారులు రోడ్డుపై ప్రయాణిస్తున్న సమయంలోనే చిరుత రోడ్డుపై కనిపించింది. దీంతో వాహనదారుడు తన ఫోన్లో వీడియో తీయగా చిరుత బ్రిడ్జిపై నుండి పారిపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మరోవైపు మంచిర్యాల జిల్లాలోనూ పులుల సంచారం పెరుగుతోంది. ఇటీవల బెల్లంపల్లిలోని కన్నాల పరిధిలో పెద్ద పులి సంచారం కలకలం రేపింది. జిల్లాలో పులుల సంచారం పెరగడంతో రైతులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. చిడతపులి చూడండి. తెలంగాణ రాజకీయాల్లో ఎన్నికల వేళ ఓ విషాదకర ఘటన చోటు చేసుకుంది. కాంగ్రెస్ నాయకుల వేధింపులు ఒత్తిడి తట్టుకోలేక బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి భర్త ఆత్మహత్య చేసుకోవడం నిర్మల్ జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం సోమారిపేట గ్రామంలో ఈ హృదయ విదారకర ఘటన జరిగింది. బండారు రవీంద్ర అనే వ్యక్తి ఇటీవల కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. స్థానిక ఎన్నికల్లో తన భార్య పుష్పను బీఆర్ఎస్ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టారు. ఈ నేపథ్యంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు రవీంద్రపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోటీ నుంచి తప్పుకోవాలని, తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరాలని రవీందర్ను బలవంతం చేసినట్టు తెలుస్తోంది. లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని వారు రవీందర్ను వేధింపులు గురి చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. స్థానిక కాంగ్రెస్ నాయకుల వేధింపులు ఒత్తిడిని తట్టుకోలేకపోయిన రవీందర్ తీవ్ర మనస్తాపంతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఏసీడీ అధికారులు దూకుడు పెంచారు. నిత్యం దాడులు చేపడుతూ అవినీతి అధికారులను హడలెత్తిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు లంచాలు తీసుకుంటున్న వారిని వలపని పట్టుకుంటున్నారు. అలాగే అక్రమాస్తుల కేసులో ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు. రంగారెడ్డి ల్యాండ్ రికార్డ్స్ ఈడీ శ్రీనివాస్ నివాసంలో గురువారం తనిఖీలు నిర్వహించారు. ఆయన ఇళ్లతో పాటు కలెక్టరేట్లో సైతం సోదాలు చేపట్టారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాలో తనిఖీలు కొనసాగుతున్నాయి. రంగారెడ్డి జిల్లాలో 6 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. ల్యాండ్ రికార్డ్స్ ఈడీగా శ్రీనివాస్ పెద్ద ఎత్తున అక్రమాస్తులు కూడబెట్టినట్లు అధికారులు గుర్తించారు. ఈడీ శ్రీనివాస్ షెల్ కంపెనీ సృష్టించి వ్యాపారం చేస్తున్నట్లు సమాచారం. రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంతో పాటు రాయదుర్గం మైహోం భూజాలు సైతం ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఆయన మహబూబ్ నగర్ లో ఓ రైస్ మిల్ కూడా నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. దాడులకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రేక్షకులు ఎంతగానో ఆసక్తికి ఎదురుచూస్తున్న బాలకృష్ణ అఖండ 2 తాండవం సినిమా విడుదలకు కొన్ని గంటల ముందు ఊహించిన అడ్డంకి ఎదురైంది. ఈ చిత్రం విడుదలపై మద్రాస్ హైకోర్టు స్టే విధించింది. బాలీవుడ్ నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 4 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నుంచి తమకు 28 కోట్ల బకాయిందని, ఆ మొత్తం చెల్లించే వరకు అఖండ 2 సినిమాను నిలిపివేయాలని ఈరోస్ సంస్థ కోర్టును ఆశ్రయించింది. గతంలో మహేష్ బాబు నటించిన 1 నేనొక్కడిని, ఆగడు చిత్రాల నిర్మాణ సమయంలో ఈ 2 సంస్థలు కలిసి పనిచేశాయి. ఆ సినిమాల వల్ల వచ్చిన నష్టాలకు సంబంధించిన ఆర్థిక వివాదమే ప్రస్తుత స్టేకు కారణమైంది. అఖండ 2 చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై నిర్మించారు.
అయితే 14 డీల్స్ ఎంటర్టైన్మెంట్స్ లోని భాగస్వాములైన రామ్ ఆచంట, గోపి ఆచంటని ఈ కొత్త సంస్థను కూడా ప్రారంభించారని, కాబట్టి పాత బకాయిలకు వారే బాధ్యత వహించాలని ఈరోజు వాదించింది. ఈ వాదంతో ఏకీభవించిన కోర్టు స్టే విధించింది. ఇవాళ పెయిడ్ ప్రీమియర్లతో సినిమాను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్న నిర్మాతలకు ఈ తీర్పు పిడుగుపాటైంది. అయితే ఈ వివాదం కోర్టు బయట సెటిల్మెంట్ ద్వారా త్వరగా పరిష్కారం అవుతుందని, సినిమా విడుదలకు పెద్దగా ఆటంకం ఉండకపోవచ్చని ఫిల్మ్ నగర్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ బులెటిన్ విశేషాలు మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.